మేము మా ఎరువులు అవి మేడ మీదకి కావాల్సినవి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. అప్పుడప్పుడు ఎప్పుడైనా వర్మీ కంపోస్ట్ తెస్తాం కానీ మ్యాక్సిమం వరకు మా ఇంట్లో తయారు చేసిన ఎరువే మా మొక్కలకు వాడుతూ ఉంటాము. ఈ ఎరువు తయారు చేయడం కోసం మేము ఇలాంటి గ్రో బ్యాగ్ ఒకటి వాడుకుంటున్నాం. గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గ్రో బ్యాగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్. ఒక గ్రో బ్యాగ్ దీనికోసం ఎరువు కోసం వాడుతున్నాం. ఇందులో మేము మొదట ఎండాకులు వేస్తాం కింద. ఆ ఎండాకుల మీద తౌడు, కాస్త కోకోపిట్ వేస్తాము. దానిపైనుంచి ఇంట్లో వచ్చే కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు అవన్నీ వేస్తాము. ఆ తర్వాత పైన కొంచెం పుల్లటి మజ్జిగ వేసి దాన్ని ఎరువులాగా మాగడానికి 3 రోజులకోసారి 4 రోజులకోసారి పైనుంచి కిందకి కలుపుతూ ఉంటాం. మధ్యలో ఎప్పుడైనా తడి ఆరిపోయినట్టు అనిపిస్తే కొన్ని నీళ్లు కానీ, పుల్లటి మజ్జిగ, లేకపోతే వేస్ట్ డీకంపోజర్ నీళ్లు దాని మీద కొన్ని చిలకరిస్తాము. ఎండాకాలం అయితే ఒక నెలన్నర లోపల ఎరువు తయారైపోతుంది. అదే వర్షాకాలం వస్తే కాస్త దీన్ని తడి తగలకుండా నీడలో పెడతాము. వర్షం నీళ్ళు తడవకుండా కొంచెం పొడిగా ఉంచితే కొంచెం వర్షాకాలంలో ఒక 3 నెలలు పడుతుంది, చలికాలంలో కొంచెం టైం పడుతుంది ఎరువు తయారవడానికి. ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో తయారు చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఒక 3-4 నెలలకు సరిపడా ఎరువు ఒకసారి తయారైపోతుంది. అది పొడిగా ఉంటే మనం ఏదైనా బస్తాల్లో వాటిలో తీసి ఉంచుకోవచ్చు. దీంట్లో మనం కిచెన్లో వచ్చే కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు, వండిన పదార్థాలు కూడా వేయచ్చు అంటారు కానీ నేను ఇప్పటివరకు అయితే ఇంకా వేయట్లేదండి. ఉత్త ఎండాకులు, పొట్టు, కర్ర పొట్టు వేస్తున్నాను, ఎండాకులు వేస్తున్నాను, కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు వరకు వాడుతున్నాను.